హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి కమ్మని వంట. ఇవాళ రెసిపీ వచ్చేసి గోరు చిక్కుడుకాయ కొబ్బరి కారం. గోరు చిక్కుడుకాయలతో మనం మసాలా కర్రీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, ఫ్రైగా చేసుకోవచ్చు. ఈ విధంగా కొబ్బరి కారం కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఈ విధంగా కొబ్బరి కారంగా ప్రిపేర్ చేసుకుంటే రైస్లోకి బాగుంటుంది, చపాతీ పుల్కాలోకి కూడా చాలా బాగుంటుంది. గోరు చిక్కుడుకాయలను నేనైతే అరకిలో తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా కడిగి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత వీటిలోని ఒక గ్లాసు వాటర్ని వేసి స్టవ్ మీద ఉంచి ఉడికించుకోవాలి. వీటిని ఉడికించేటప్పుడు కాస్త సాల్ట్ని కానీ ఉప్పుని కానీ వేసి ఉడికిస్తే తొందరగా ఉడుకుతాయి. చూడండి, ఈ విధంగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన ఉంచేసేయండి. వీటిలోకి కొబ్బరి కారాన్ని ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి 2 టేబుల్ స్పూన్స్ వేయించిన పల్లీలు, 2 టేబుల్ స్పూన్స్ వేయించిన నువ్వులు, కట్ చేసిన ఎండు కొబ్బరి ముక్కలు, ఫుల్ టేబుల్ స్పూన్ జీలకర్ర, 5 వెల్లుల్లి రేఖలు, 2 టేబుల్ స్పూన్స్ కారం, కాస్త సాల్ట్ను వేసి మిక్సీ పట్టుకోవాలి. వెల్లుల్లి రేఖలు వేస్తున్నది వీడియో క్లిప్ మిస్ అయిందండి. సాల్ట్ వేసేటప్పుడు చూసి వేసుకోండి, ఎందుకంటే మనం ఫస్ట్ చిక్కుడుకాయలు ఉడికించేటప్పుడు సాల్ట్ వేసాం కదా. మిక్సీ పట్టేటప్పుడు కాస్త బరగ్గానే మిక్సీ పట్టుకోండి. బరగ్గా ఉంటే మనం తినేటప్పుడు ఆ టేస్ట్ అనేది తెలుస్తుంది. చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, ఈ విధంగా పొడిని చేసుకుని ఈ పొడిలో కాసంత నెయ్యి వేసి రైస్లో వేసి పెట్టేసినా బాగుంటుంది. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఒక పెద్ద సైజులో ఉండే ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా వేగిన తర్వాత మనం ముందుగా ఉడికించి పక్కన ఉంచాం కదండి గోరు చిక్కుడుకాయ ముక్కల్ని, వాటిని 1/2 టేబుల్ స్పూన్ పసుపు, కాస్త కరివేపాకు, 2 టేబుల్ స్పూన్స్ పచ్చిశనగపప్పును వేసి వేయించాలి. ఒకసారి బాగా కలిసే విధంగా కలుపుకొని మూత పెట్టేసి 10 నిమిషాల పాటు మగ్గనివ్వండి. గోరు చిక్కులను తీసుకునేటప్పుడు లేతవి తీసుకుంటే మనకి కర్రీకైనా ఫ్రైకైనా బాగుంటాయి. ఈ విధంగా వీటిని వేయించిన తర్వాత ఇప్పుడు దీనిలో మనం ముందుగా కొబ్బరి కారాన్ని ప్రిపేర్ చేసాం కదండి, ఆ కొబ్బరి కారాన్ని వేసేసి మొత్తం అంతా సమానంగా స్ప్రెడ్ అయ్యే విధంగా ఒకసారి కలిపి 5 నిమిషాల పాటు ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసేయండి. వీటిని ఎక్కువగా వేయించక్కర్లేదండి, మనం ఫస్టే పల్లీలు నువ్వులను వేయించి పొడి చేసాం కదా. మీరు ఒకసారి టేస్ట్ చూసి కారం ఉప్పు ఏదైనా తక్కువ అనిపిస్తే వేసుకోండి. అంతేనండి, గోరు చిక్కుడి కొబ్బరి కారం రెడీ. ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే మనం రైస్లోకి పుల్కా చపాతీ వంటి వాటిల్లో కూడా చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుందండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చిక్కుళ్ళు మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ఇది ప్రోటీన్ ఫుడ్ అనే చెప్పాలి. మనం 1 కేజీ మాంసం తింటే ఎంత బలం వస్తుందో 100 గ్రాములు గోరు చిక్కుడుకాయలు తింటే అంతే బలం వస్తుంది. చిక్కుడుకాయలను మనం ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నప్పటికీ ఆరోగ్యానికైతే చాలా మంచిది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.